వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు. తిట్టే రందే, oh oh my friend, కొడితే కొట్టే అంతే, oh oh my friend, I'm so sorry సిరి ఉంగమూతే పెట్టగలా, oh oh my friend, తిడితే తిట్టే రందే, oh oh my friend, కొడితే కొట్టే అంతే, oh oh my friend, I'm so sorry సిరి ఉంగమూతే పెట్టగలా. మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే, సారా సామాన విన్నారో అన్నా సహేలి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे
మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే పూర్వక ఆశీర్వచనములు బిడ్డలు కొడుకులు మంచి స్థాయిలో ఉండి మమ్మల్ని ఈ విధంగా గౌరవించడము నాకెంతో సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు ఒక గొప్ప శుభదినమని అనిపిస్తుంది నాకు. బిడ్డలందరూ కూడా చక్కని నవ్వు ముఖాలతో వారు మమ్మల్ని పిలిచిండ్రు. కొడుకులందరూ కూడా మంచి ఉద్యోగాలలో తల్లిదండ్రులను సంతోషపరుస్తూ భార్యా పిల్లలతో 100 ఏళ్ళు కలకాలము మీరు సంతోషంగా ఉండాలని నేను మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఒక చిన్న పాట, చిన్నప్పటి పాట మీరు విన్న పాటని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. పాడండి మేడం. హిందూ దేశమునకు రాజధాని న్యూఢిల్లీ, పోచంపాడు పాఠశాల మనకు చదువుల తల్లి. హిందూ దేశమునకు రాజధాని న్యూఢిల్లీ, పోచంపాడు పాఠశాల మనకు చదువుల తల్లి. 11 ఉపాధ్యాయ వర్గ చేతుల పైన ఇది పెంచబడి 11 ఉపాధ్యాయ వర్గ చేతుల పైన ఇది పెంచబడి పేరు పొందే నలుగురిలోన అటి శిక్షణను అమలు పరచు ఆశ్రయ నిలయం
పోచంపాడు పాఠశాల మనకు చదువుల తల్లి. నెటి బాలలే కదా రేపటి దేశ పౌరులు, నెటి బాలలే కదా రేపటి దేశ పౌరులు. అను అంశముపై జ్ఞానోపవాదము చేయు, నెటి బాలలే కదా రేపటి దేశ పౌరులు. అను అంశముపై జ్ఞానోపవాదము చేయు, అటి శిక్షణను అమలు పరచు ఆశ్రయ నిలయం. పోచంపాడు పాఠశాల మనకు చదువుల తల్లి. థ్యాంక్ యూ అమ్మాయి, గట్టిగా చెప్పండి. మీరు జరుపుకున్న కార్యక్రమం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీని జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్కు 1991లో వచ్చాను. నేను వచ్చి లేదు, నేనే ముందు స్కూల్కి వచ్చాను. ఒకసారి స్కూల్ అంతా కూడా తిరిగాను. తిరిగిన తర్వాత ఆ రోజు నాకు ఏమనిపించిందంటే, ఈ స్కూల్కి నేను ఎందుకు వచ్చినా, ఇది స్కూలా అనే భావన నాలో కలిగింది. తర్వాత మిత్రులందరినీ కలిసిన తర్వాత, గౌరవపార్లందరినీ కలిసిన తర్వాత దీన్ని మారుద్దాము, లక్ష్మణ్ గారు, తిరుపతి గారు దీన్ని మార్చొచ్చు, ఆ కెపాసిటీ మీ దగ్గర ఉంది అనేటువంటి ఉత్సాహాన్ని నాకు ఇచ్చారు. నేను దాన్ని బమ్ము చేయకుండా ఒక్క సంవత్సరంలో దాన్ని ఒక స్కూల్గా మార్చేసి అందరి కృషి వల్ల, అందరి సహకారం వల్ల జిల్లాలోనే ఒక ఉత్తమమైన స్కూల్గా మార్చి మంచిగా తీసుకొచ్చాను. దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఇంత ఆరోగ్యంగా హెల్తీగా ఈ వయసులో ఉన్నానంటే దానికి కారణం నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడ చేసిన కృషి, మీ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే నన్ను ఈ ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. కొన్ని కారణాలు మీరే. నేను ఏ స్కూల్లో అయితే ఎందుకు వచ్చాను అదే కూడా అనుకున్నాను, ఆ స్కూల్లో ఈ పోతు డ్యూటీలో కానీ రిజల్ట్లో కానీ జిల్లాలో 4 సంవత్సరాలు హైయెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చి చూపించాం. ఒక సంవత్సరం చాలా స్ట్రిక్ట్ చేశారు. మన అన్ని స్కూల్స్ కూడా ఓన్లీ బిలో 20 లోపల ఉండేది. చక్రపాణి కలెక్టర్ గారు ఉన్నప్పుడు అన్నీ కూడా బిలో 20, ఇంకా 10 0 కాడికి ఉన్నప్పుడు ఆ స్కూల్ పాఠశాలలో 76% రిజల్ట్ తీసుకొచ్చేసి డిస్ట్రిక్ట్ టాప్లో నిలబెట్టాం. దానికి కారణం మీ అందరి సహకారం, పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరి సహకారం. దానివల్ల మేము సాధించగలిగాము. దాంతోపాటే నేను జోన్లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాను. పెర్ఫార్మెన్స్లో జోన్లో కారణం కూడా మీ అందరి సహకారమే. రెండవది, నాకు కొంచెం ఓపెన్ ఎక్కువ అప్పుడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నాకు మంచిగా సహకరించి నాకు ఫోకస్ ఇచ్చి టాప్లో తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదే మీకే కాదు, నాకు కూడా అది చిరవజుపుడు ఫంక్షనే. మీతో పాటు నేను కూడా అదే సంవత్సరం ఈ పాఠశాల నుంచి ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా కమర్షియల్కి వెళ్ళిపోయాను. నేను ఈ పాఠశాలకు 1987లో వచ్చాను. అంటే అప్పటికి మీరు ఎవరు కూడా ఈ స్కూల్లో కోసం ఉండి ఉండకపోవచ్చు. 1 వరకు పనిచేశాను ఇక్కడ. అంతకుముందు ముక్కాల్ కిసాన్ నగర్లో పనిచేసి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నన్ను రవీంద్ర రెడ్డి సార్ అన్నట్లే నేను కూడా ఎందుకు వచ్చానా ఇక్కడికి ఈ పాఠశాలకు అని అనిపించింది. ముక్కాల్లో సుబ్రహ్మణ్య శర్మ గారు ఉండేవారు. ఆయన చాలా డిసిప్లిన్డ్, జిల్లాలోనే ఫస్ట్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినా. ఆ దగ్గర పనిచేశాడు. డిసిప్లిన్, అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన చెప్పాలంటే అటువంటి చోట పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ సదాశివరెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఉండేవారు.
అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక పిల్లలు కిటికీలోంచి బయటకు దూకిపోవడం, గంట కాగానే పోవడం, ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం ఇట్లా జరుగుతూ ఉండేది. నేను కొద్దిగా టాలరేట్ చేయలేకపోయాను. పిల్లల్ని కొద్దిగా కఠినంగా శిక్షించాను. అంతవరకు కూడా నా హెల్త్ బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాబట్టి భౌతికంగా మాత్రం కిటికీలు, బెంచీలు అవి నరేంద్ర రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే ప్రైవేట్ సహకారంతో వాటిని సమకూర్చడం జరిగింది. మిగతా విషయాల్లో మాత్రం అందరం కష్టపడి పనిచేసాము. చాలా పేరెంట్స్ కూడా తగిన గుర్తింపు ఉంది వాళ్ళకి. పిల్లల్ని శిక్షించినా కానీ ఎందుకు కొట్టారు అని ఎవరు అడిగేవారు కాదు. నేను కొంచెం చదువు పైన పని చేసేవాడిని. చాలా మందికి అవసరం నేను దెబ్బతిన్న వాళ్ళే ఉంటారు బహుశా. అది మీ మంచి కోసం జరిగింది తప్ప కావాలని చేసిన మాత్రం కాదు. యూనిఫామ్ కూడా అప్పుడే ప్రవేశపెట్టడం జరిగింది. అది తర్వాత నేను ఇక్కడ నుంచి కంపల్పల్లి హెడ్ మాస్టర్కి వెళ్ళాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1 ఇయర్ బ్రేక్ వచ్చి అక్కడ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారు. 2004 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. ఇప్పటికి 17 సంవత్సరాలు. సో నిజానికి మీ అందరు నేను చూస్తా అనుకోలేదు. ఎందుకంటే నాకు 4 మంది ఈ చిన్న ప్రేమ్కి హోల్ రంధ్రం పడి ఇన్ఫెక్షన్ వచ్చి ఇక నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు మీ అందరినీ చూడగలుగుతున్నాను. చెప్పాలంటే మీ అందరూ మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు తర్వాత మేమందరం కూడా కలవడానికి మా ఉపాధ్యాయులు మాతో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా ఇక్కడ కలవడానికి మీరు సహకరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.